అంటే ఒక దేశానికే నీవు తండ్రిగా ఉండాలని నేను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? ఒక ఇంటిలో తండ్రిగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ తలంపులు వంటి తలంపులు నావి కావు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని ఉద్దేశం ఇదే. దావీదు అందుకని అది గ్రహించినప్పుడు చాలా అమూల్యమైన మాట చెప్పాడు. దావీదు ఏమన్నాడంటే, దేవా, నా ఎడల నీ తలంపులు బహు విస్తార, అవి నా తల వెంట్రుకల కంటే మించి ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అంత అద్భుతమైన దేవుడు ఆయన. మనం కేవలం మన సంకోచితమైన బుద్ధి, అందుకే దాన్ని స్వబుద్ధి అన్నాడు అన్నమాట. మన సొంత నీతి మన ఇంటి గుమ్మంలోనే దిగుతూ ఉంటుంది, అలాగా అక్కడే తిరుగుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క సుగుణము మనల్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనేది ఆయన ఉద్దేశం. యువర్ నేషన్ ఫాదర్. అండ్ నీవు ప్రపంచమంతా నీ నామం వ్యాపించాలి. ప్రపంచమంతా నిన్ను తెలుసుకోవాలి. ప్రపంచమంతా నీ యొక్క ఆధిపత్యాన్ని వారు పొందుకోవాలి. ఇది ఆయన ఉద్దేశం. అబ్రహాం ఉద్దేశం ఏంటి? నేను మాత్రం తండ్రిగా ఉంటే, తండ్రి అయితే చాలు. అందుకని ఎన్ని పొరపాట్లైనా ఏమండి అంటే నా కుటుంబాన్ని నేను, నా ఉనికిని కాపాడుకోవాలి కదా. చూసారా? అందుకని ఆయన నా తలంపులు వంటి తలంపులు మీవి కావు, నా మార్గాల వంటి మార్గాలు మీవి కావు కదా. ఇక్కడ ప్రియులారా, మరి అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? అలా ఆలోచించాలంటే ఏం చేయాలి అంటే, బైబిల్ చెప్పింది ప్రియులారా. యేసు ప్రభువే డైరెక్ట్గా చెప్పారు. ఏమన్నారు అంటే, యేసు ప్రభు గురించి మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం చదవండి. చూడండి, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును ఆయన వర్ధిల్లుచుండెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి, యేసు ప్రభు ఈ భూమి మీద ఎలా పెరిగాడు ఏమండి అని కనుక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారంట జ్ఞానమందు, దేంట్లో ఎదిగాడు? జ్ఞానమందు వయస్సు యందు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండెను. అండ్ మరొక రిఫరెన్స్ చూడండి, 40వ వచనం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండేది. దేవుని దయ ఆయన మీద ఉండేది. పిల్లారా, ఈ రోజున నిజంగా చర్చికి వచ్చే మన మీద, మన పిల్లల మీద నిజంగా దేవుని దయ ఉంటుందా? మన మీద, మన పిల్లల మీద దేవుని దయ ఉంటుందా? మన పిల్లలు లేకపోతే మనము ఇలాగే ఎదుగుతున్నామా? ఎలాగా? జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయ. 4 విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితాన్ని బట్టి మనకి అందించాలని. అండ్ ఈ 4 విషయాలు కూడా ఒక 4 అర్థాలు అన్నమాట. ఒక అర్థవంతమైనటువంటి వేస్ కదా, చాలా అమూల్యమైనటువంటి ఆ విషయాల్ని ఆయన మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజున మన పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, మీకు పిల్లలు, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, అండ్ యవనస్తులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, మనతో సహా ఇది మనకి కూడా వర్తిస్తుంది, కేవలం పిల్లల మట్టుకే కాదు. అయితే
పిల్లలనే వాళ్ళకి ఇంకా స్పీడ్గా వాళ్ళు అప్లై చేసుకోగలరు. కాబట్టి మనము దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చెప్పండి, ఎన్ని విషయాలు ఉన్నాయి? 4 విషయాలు ఉంది. నేను టకటక చెప్తాను, చక్కగా మీరు రిసీవ్ చేసుకోవడానికి అండి మీరు ప్రయత్నం చేయండి. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన ఎలాంటి వ్యక్తిగా? ఒక ప్రభావవంత వ్యక్తిగా. చూడండి, కేవలం ఆయన ఎక్కడో గలిలయ అనే ప్రాంతంలో, ఒక గలిలయ అనే స్టేట్లో ఒక చిన్న నజరేతు అనే ఒక కుగ్రామంలో పుట్టాడు. ఆయన ఒక కుగ్రామంలో పుట్టిన ఆయనను ప్రపంచమంతా కూడా ఈ రోజున ఆరాధిస్తూ ఉంది. ప్రపంచమంతా ఏదో ఒక అబ్రహాం ఏమన్నాడు, యువర్ నేషనల్ ఫాదర్, నువ్వు ఒక దేశానికి తండ్రివి అని అన్నాడు. కానీ ఆయన ప్రపంచానికే తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనిని బట్టి అంటే తను ఎదిగేటప్పుడు దేంతో ఎదగాలి అనుకున్నాడు? జ్ఞానముతో ఎదగాలి అనుకున్నాడు. దేంతోటి? జ్ఞానముతో ఎదగాలనుకున్నాడంట కదా, చదివాం కదా. ఆయన జ్ఞానము నందు, వయస్సు నందు కదా. చూడండి, చాలా అమూల్యమైనటువంటి మాట. ఇక్కడ ఏముంది అంటే, ఆయన జ్ఞానముతో ఎదిగాడు అనడానికి ఇక్కడే ఒక అద్భుతమైన రుజువు ఉంది. 46వ వచనం చదవండి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయము నొందిరి. ఆశ్చర్యపోయారంట ఆయన ప్రజ్ఞకి. ఏండి, ఆయన ఇచ్చే ప్రత్యుత్తరాలకి ఆశ్చర్యపోయారంట. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, బైబిల్ టీచర్స్. ఏంటి, యెరూషలేములో మేము బైబిల్ బోధకులు అని చెప్పిన వాళ్ళు ఆశ్చర్యపోయారంట కదా. ఈరోజు నిజంగా మన పిల్లలు అంత జ్ఞానంగా పెంచుతున్నాం మనం. ఏమండి, చాలామంది మీరు ఏమనుకుంటున్నారంటే పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుందని. ఏమీ రాదండి. పుస్తకాలు చదివిన వాళ్ళకి అందరికీ జ్ఞానం వస్తే ఈ రోజున బీటెక్ పిల్లలందరూ ఈ గంజాయి స్మగ్లింగు, లేకపోతే ఈ చైన్ స్నాక్స్ ఇవన్నీ ఎందుకు చేస్తారు వాళ్ళు? పుస్తకాలు అవసరమే, చదువు మనిషికి అవసరమే, కానీ జ్ఞానం అయితే అక్కడ లేదు. జ్ఞానం ఎక్కడుందంటే, జ్ఞానం ఎక్కడుంది? మన పిల్లలను మనము ఇక్కడికి రావాలి. జ్ఞానం ఎక్కడుంది? కానీ మన పిల్లల్ని ప్రపంచంలో ఎక్కడ మంచి స్కూల్ ఉందని వెతుకుతాం. తప్పులేదు, దాన్ని ఏం తప్పు పడతలేదు. కానీ ఎక్కడ మంచి బోధ ఉందని మనం వెతకం. జ్ఞానం ఎక్కడ ఉంది? కాబట్టి మన పిల్లలు జ్ఞానములో ఎదగాలి, మనము జ్ఞానములో ఎదగాలి అంటే మనం ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తేనే ఆ జ్ఞానం మనకి అందించబడుతుంది. కాబట్టి ఈరోజు చాలామంది జీవితాలు జ్ఞానానికి బదులుగా మూర్ఖ స్వభావముతో బ్రతకడం గల కారణం ఏంటంటే, ఏ స్థలములైతే జ్ఞానము దొరుకుతుందో అక్కడికి ఆ స్థలంలో వాళ్ళు ఉండరు. అందుకే ప్రపంచంలో ఉన్నదేంటి? మూర్ఖత్వమే. కాబట్టి మనం ఎక్కడుంటే అంటారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారే వేరు. మనం ఎక్కడ సహవాసం చేస్తే ఆ స్వభావం మనలోకి వచ్చేస్తుంది. కాబట్టి మన సహవాసమే మనం నేర్చుకున్నదే మనం
బూతులు నేర్చుకుంటే బూతులే వస్తాయి, మరో పదాలు ఎలాగొస్తాయి? అవునా కదా? జ్ఞానం నేర్చుకుంటే జ్ఞానమే వస్తుంది. కాబట్టి ఈ రోజున చాలా జీవితాలు నిత్యనాశనం అంచుపైన పరుగులు పెడుతున్నాయి అనడానికి నో డౌట్. వాళ్ళు అద్భుతంగా ఒక రోజున అంచు ఇరిగి పాతాళంలోకి వెళ్ళిపోవడం 100% గ్యారంటీ. కారణం ఏంటంటే జ్ఞానం లేదు కదా. జ్ఞానము లేని వారు నశించురు అని ఉంది. జ్ఞానము గలవాడు పాతాళమును తప్పించుకొను అని ఉంటాడు. జ్ఞానము గలవాడు ఏం చేస్తాడంటే పాతాళమును తప్పించుకుంటాడు. జ్ఞానము లేనివాడు ఏమండి పాతాళములో పడును అని. కానీ మనిషికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటి? తిండి కంటే వస్త్రము కంటే అన్నిటికంటే మించింది ఏమిటి అంటే జ్ఞానం. అది లేని వారు నశించిపోతారన్నమాట. కాబట్టి అబ్రహాము ఏమి గ్రహించలేకపోయాడు అంటే దేవుని యొక్క మాటల్లో ఉన్న జీవాన్ని, దేవుని మాటల్లో ఉన్న అంతర్భావాన్ని గ్రహించలేక ఏంటి కేవలము తన ఇంటి పరిధి వరకే, తన ఒంటి పరిధి వరకే ఆలోచించుకున్నాడు. కానీ యు ఆర్ నేషనల్ ఫాదర్ అనే పదము ఆయనకి ఆ రోజున బుర్రకే ఎక్కలేదు. అందుకే మాట మాటికి నేను నిబంధన జ్ఞాపకం చేస్తున్నాను, నేను నిబంధన చేస్తున్నాను, ఇదిగో నేను నీ పిల్లల్ని ఆకాశ నక్షత్రంలో చేస్తాను, అప్పుడైనా అర్థం అవ్వాలి. నీ పిల్లల్ని ఇసుకరేణువులా చేస్తున్నాను, అప్పుడైనా అర్థం కావాలి. అరే నేను ఇసుకరేణు పిల్లల్నే కనగలనా? ఆకాశ నక్షత్రాలని పిల్లల్నే కనగలనా? అసలు దేవుడు ఏమంటున్నాడు నాతోటి అనే సత్యం అప్పుడైనా ఆ వ్యక్తికి తెలియాలి. కానీ మనిషి ఎప్పుడు తనకి ఏం కావాలో అదే తీసుకుంటాడు, తనకి ఏది అవసరం వదిలేస్తాడు అంతే. తను ఏది వినాలో అదే అంటాడు. మీరైనా అంతే, మీకు ఏది అవసరం అదే అంటారు మీరు. అంతకు మించిన విషయాలు ఏవి లోపలికే వెళ్ళనివ్వరు. ఆ రోజు అబ్రం కూడా అదే చేశాడు. అందుగురించే యేసుక్రీస్తు ప్రభులు వారు అలా చేయలేదు. అండ్ తండ్రి చెప్పే ప్రతి విషయాన్ని కూడా ఆయన చెవిని వేసుకున్నాడు. చెవిని పడ్డ ప్రతి మాటని కూడా హృదయంలో భద్రపరుచుకున్నాడు. అండి ఒక మాట చూపిస్తాను, చూడండి. ఆ జ్ఞానము ఆయనకి ఎలా వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 1 అధ్యాయం 45 వచనం. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అంట తనకి దేవుడు చెప్పిన మాటలు సిద్ధించెను. అవి సిద్ధించే మాటలు కాబట్టి ఆమె భద్రం చేసుకుందంట. ఏం చేసుకున్నారు? ఇప్పుడు చెప్పండి. దేవుని వాక్యాన్ని విన్నట్లుగా మనం భద్రం చేసుకుంటున్నామా? ఆమె భద్రం చేసుకుంది కాబట్టి ధన్యురాలుగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి యొక్క ఆజ్ఞలను భద్రం చేసుకున్నాడు కాబట్టి ఆయన ధన్యుడిగా జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుచుండేది. అలా వర్ధిల్లాడు కాబట్టి కేవలము తన ఇంటిలో వారు కాదు, తన గ్రామంలో ఉన్నవారు కాదు, తన దేశంలో ఉన్నవారు కాదు, ప్రపంచంలో ఉన్నవారందరికీ ఆయన అవసరమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యు ఆర్ వరల్డ్ ఫాదర్. ఆయన తండ్రి ఎవరు? నేషన్ ఫాదర్. ఈయనెవరు? వరల్డ్ ఫాదర్ కదా. ఈ సత్యం మనకి అర్థమవ్వాలి. ఈ రోజున దేవుడు నిన్ను నలుపుతున్నాడు, దేవుడు నిన్ను చక్కగా చెక్కుతున్నాడు అంటే ఆయనకి విస్తారమైన తలంపులు ఉన్నాయి. ఆయనకి విస్తారమైన ఆశలు నీ పైన ఉన్నాయి. నిన్ను తనకి కావలసిన ఒక పాత్రగా,
తనకు కావలసిన ఒక వ్యక్తిగా ఆయన నిన్ను చెక్కుతూ ఉన్నాడు. అది మనకు అర్థం అవ్వాలి. ఆ సత్యం మనకు అర్థం కాకపోతే మనం అయోమయంలో పడిపోతాం. అజ్ఞానంలో పడిపోయి 30 వెండి నాణాలు కనీసం ఈయన మిగులుతున్నాయి లేరో ఈయన వెనకాల తిరిగినంత కానీ ఇస్కరియోతు యోధాలాగా అండి మన కోసమే స్వార్థపూరితమైన జీవితాన్ని అంటారు కదా. ఏశావు గారు ఏం ఆలోచించాడు అండి ఆ పూట కూటి కోసం దేవుడిచ్చిన గొప్ప జ్యేష్ఠత్వాన్ని ఏమండి ఏం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు ఒక పూట. ఈరోజు చాలామంది విశ్వాస దిగజారుడుతనం, విశ్వాస భ్రష్టత్వం అండి అవిశ్వాసులైనటువంటి వారికంటే దిగజారిపోయిన బతుకుతూ ఉన్నారు చాలామంది. ఒక పూట కూటి కోసం జసత్వాన్ని వాడు అమ్మేసుకుంటే ఈ రోజున ఒక పూట ఎక్కడైనా తిండి దొరుకుతుందంటే ఆ రోజు ప్రార్థన అమ్మేస్తారు వాళ్ళు, ఆ రోజు సహవాసాన్ని అమ్మేస్తారు వాళ్ళు కదా. వీళ్ళు కూడా భక్తులనే పిలువబడుతున్నారు, వీళ్ళు కూడా క్రైస్తవులనే అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు అండి ఆయన జ్ఞానము అలాంటిది కాదు అండి. ఆయన తలంపులు మనలాంటి తలంపులు కావు. కాబట్టి తన బాల్య దినములోనే ఆయనంత గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. పిల్లారా, ఇది మొదటి మాట. పిల్లారా ఏమండి, రెండవ మాట చూడండి. రెండవ మాట పిల్లారా, మరి మనము చూడండి అందులో మొదటి మాటలో ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. మీకు తెలుసు కదా, యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి తీయండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువైన ఎడల ఎవరిని అడగాలంట? యేసుప్రభు ఎవరిని అడిగారు? తండ్రి అయిన దేవుడిని, తండ్రి అయిన దేవుడిని. కాబట్టి మనము ఇక్కడున్న యవన బిడ్డలు ఉన్నారు, మీరు ఎక్కువగా ప్రభువా జ్ఞానాన్ని దయచేయండి ఆయన. కారణం ఏంటంటే ఆయన ఇచ్చే జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానం వంటిది కాదు. అదే యాకోబు పత్రికలో మీరు 2వ అధ్యాయంలోకి వెళ్తే 3వ అధ్యాయంలోకి వెళ్తే ఇంకా అమూల్యమైన విషయాలు అక్కడ ఉంటాయి. అది ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయో గతంలో చెప్పాను నేను అండ్ కాబట్టి 3 రకాలైన జ్ఞానాలు ఈ భూమి మీద ఉంటాయి. కాబట్టి ఆ జ్ఞానాల కంటే మించిన జ్ఞానాన్ని ఆయన మనకి అందిస్తాడు. అడగాలి మనం. అందుకే మీలో ఎవరికి జ్ఞానం కొదువైన ఎడల వారు దేవుణ్ణి అడగాలి. అండ్ వాక్యం వినేటప్పుడు ప్రభువా నీ వాక్యం మేము వింటున్నాం, దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యత మాకు దయచేయండి. అడగాలి, అడగకుండా ఏమీ రాదు. అండి అంటారు కదా, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు అని. అడగాలి. అండ్ పిల్లలు రెండో మాటలోకి వెళ్దాం. రెండో మాట ఏమిటి అంటే వయస్సు నందు వర్ధిల్లుచుండెను. దేంట్లోని? జ్ఞానమందును వయస్సు యందును కదా వర్ధిల్లుచుండు. వయస్సు అంటే ఏంటి అర్థం? శరీరం పెరగడం. వయస్సు పెరిగే కొలది శరీరం ఏమవుతుంది? పెరుగుతుంది, అంతే కదా. అండ్ వయస్సు యందు వర్ధిల్లాలి. రెండవది, మొదటిది జ్ఞానమందు వర్ధిల్లాలి, 2 వయస్సు నందు వర్ధిల్లాలి. ఎలా వర్ధిల్లాలి? వయసు అంటే ఏంటి?